కొన్ని గడ్డు పరిస్థితులు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గడ్డు పరిస్థితులు అంటే వాళ్ళు ఏం చేసినా సరే పరిస్థితులు ఒక్కొక్కసారి అనుకూలించవు మనిషికి. అది ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అనేక రకాల కారణాల వల్ల అవి జరగకపోవచ్చు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రావి చెట్టుకి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అశ్విన్యై నమః, అశ్విని దేవతల మంత్రం అది, వాళ్ళనే తథాస్తు దేవతలు అంటారు. అశ్విన్యై నమః అనే మంత్రం సాయంత్రం 4 గంటల నుండి 4:30 నుండి 6 గంటల లోపు చెప్పి రావాలి. సాయంత్రం మాటలే ఖచ్చితంగా పని జరుగుతుంది. రావి చెట్టుకి ఆ శక్తి ఉంది. సాయంత్రం మాటలో వెళ్ళి ఆ సూర్యాస్తమయానికి లోపు ఎంతసేపు చెప్పాలి? ఎంతోసేపు అక్కర్లేదు, 2 నిమిషాల నుండి చెప్పేసి రావడమే. రావి చెట్టు కింద నుంచున్నా చాలా ఆ టైంలో అశ్విని దేవతలు ఆ చెట్టు కిందకు హాజరవుతారు. తథాస్తు దేవతలు ఆ చెట్టు దగ్గర నుంచుని ఉంటారు. ఎవరైనా ఆ టైంలో అడిగితే అది కంపల్సరీ జరుగుతుంది. ఎన్నోసార్లు రుజువైంది మా జీవితంలో. అలాగే నిమ్మపళ్ళు పంచదార పట్టుకెళ్ళి చింతచెట్టు దగ్గర పెట్టేసి రావాలి. బుధవారం నాడు ఓం తింత్రిణీ దేవతాయై నమః, ఓం తింత్రిణి అయి నమః, ఇవన్నీ ఆ లక్షతంత్రాలు అనే పుస్తకంలో రాయబడి ఉన్నాయి. తింత్రిణి అయి నమః, లేకపోతే త్రిశక్తి అయి నమః. ఆ చింత చెట్టుకి ఆ శక్తులు ఉన్నాయట. చింత చెట్టుకి అతీత శక్తులు ఉన్నాయని చెప్తారు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? అసాధ్యమైన కోరికలు నెరవేరుతాయి. 3 వారాల్లో, 2 వారాల్లో, 1 వారంలో నెరవేరిన వాళ్ళు కూడా మేము చూసాం. అంటే ప్రతిరోజు పెట్టాలి. ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు, ఒక ఊరు నుండి ఒక ఊరికి ఎక్కడ ఉండిపోయారు, ఆ ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు. దాని మీద మేము అది పనిచేసింది. కోర్టు గొడవల మీద పనిచేసింది. కేసులు సెటిల్ అవ్వటం లేదు, ఎంతకీ కోర్టులో గొడవలు సెటిల్ అవ్వలేదన్న మీద చాలామందికి చెప్పాము మేము. అది కోర్టులో చింత చెట్టు కింద నిమ్మపళ్ళు పంచదార పెట్టి రావాలి. త్రిశక్తి అయినమా, ఓం తింత్రిణీదేవి అయినమా అని మంత్రం చదవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అవి మనకి చీమలకు ఆహారం పెట్టడం అంటారు. చీమలకు ఆహారం పెట్టడం వల్ల కలిగేటటువంటి విదురుడు చెప్తారు. ఎవరికి? ఈయనకి కర్ణుడికి చెప్పారు, రావణాసుడికి చెప్పారు. అది ఆ విందు మీరు ఏం గ్లాసులు పెట్టక్కర్లేదు, వంటలు వండక్కర్లేదు, పళ్ళాలు అక్కర్లేదు, ప్లేట్లు అక్కర్లేదు, నీళ్ళు ఇవ్వక్కర్లేదు. పంచదార, గోధుమ రవ్వ లేదా కరాచీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం మనం, ఉప్మా చేసుకునే రవ్వ, కొంచెం నెయ్యి పాలు వేసి పిసికేసి కొంచెం నెయ్యి ఎక్స్ట్రా వేయాలి. నువ్వు బాగా అవి జిడ్డు పదార్థం, నూనె పదార్థం ఏదైతే ఉంటుందో నూనె పదార్థాన్ని ఎక్కువగా తింటాయి చీమలు, వాటికి ఇష్టం కూడా అది. అలా కలిపి మీరు ఏ గోడవారో పెట్టేయండి, చూసుకోండి అక్కడి నుంచి అతని పరిస్థితులు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది. ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. అది విదురుడు విందు అంటారు. ఆ విందు కనుక మనం చేయగలిగితే కనుక చీమలు దేవదూతలు అని చెప్తారు. దేవుడు దూతల్లో చీమలు కూడా ఉన్నాయి. అవి పసికట్టి వెళ్తాయట మనిషికి. వాటిని చూసి నిర్లక్ష్యంగా మనం చేస్తే అందుకని బియ్యం పిండి అది ముగ్గు అది ముందు పెట్టేవారు పెద్దలు. ఆచారాలు అయిపోయాయి కదా. ఇప్పుడు చీమలకు మాత్రం పెట్టినట్టయితే కొద్ది రోజుల్లో ఆ మనిషి జీవితంలో మార్పులు కలుగుతాయి. అంటే రోజు పెట్టారా? ఒకసారి 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి పెట్టినట్టయితే అసాధ్యమైన మార్పులు అతను చూడొచ్చు. ఇప్పుడు మామూలు సూర్య మంత్రం యొక్క విశిష్టత ఏంటి? సూర్యమంత్రం అది సిద్ధమంత్రం, సిద్ధ విద్య. శత్రాజిత్తుకి శమంతమని ఎవరు ఇచ్చారు? సూర్యుడు ఇచ్చారు. పాండవులకు అక్షయ పాత్ర అది చూడాలి కదా, భారతంలో చెప్పడం ఉన్నాయి కదా. శమంతకమణి ఎందుకు ఇచ్చాడండి శత్రాజిత్తుకి? 100 భారువాలు బంగారం. భారువ అంటే ఏంటి? ఒక మనిషి, బలమైన మనిషి మొయ్యగలిగి కావిడి 2 బుట్టల్లో పెట్టుకుని బంగారం, ఎంత బంగారం మొయ్యగలడు? 100 కేజీలు లెక్కండి. 100 భారువాలు అంటే 100 100 కేజీల బంగారం ఇచ్చేది శమంతకమణి రోజుకి. అలాంటి శమంతకమణే సూర్యుడు ఇవ్వగలిగింది, మనిషికి డబ్బు ఎందుకు ఇవ్వడం? మంత్రం ఏంటిది? ఓం ఘృణినే నమః, ఓం ఘృణినే నమః, ఇది సిద్ధమంత్రం. ఓం భాస్కరాయ నమః వాడచ్చు, రాయొచ్చు, చేయొచ్చు. సహస్రకిరణాయ నమః చేయొచ్చు. సప్తాసర మన పద్యం శ్లోకం పాడొచ్చు. ఆదిత్యాయ అని మంత్రం, ఓం ఆదిత్యాయ నమః మంత్రం చేయొచ్చు. కానీ ఓం ఘృణినే నమః అని బీజం, ఘృణి బీజం, నీ బీజం, అణిం ఘృణిం. ఓం ఘృణినే నమః అని మంత్రం రోజు ఎండలో
తల వేడెక్కేదాకా నుంచోవాలి. 5 నిమిషాలు నుంచుని చేసినట్టయితే మాత్రం అఖండ సంపద ఏ దేవుడు ఇవ్వడు అలాగా నాకు తెలిసి. సూర్యోపాసన చేసే వాళ్ళకి అనేక సిద్ధులు కూడా ఇస్తారు.